రాజ్యమ వరి పాలు కాశీదాకా కల్లాలు కల్లాలు వరి పాలు ఎడమయండి ఎండి వరి పాలు బంగారం వరి పాలు నాకు ఇక్కడ బామ సప్తశీలదేవి రేపు కల్లా రాత రాతామంటే కళ్ళు కనబడకపోతే రాజ్యం మీద కూర్చొని బాము నాకు రాజరాజ కొడుకు కొట్టలేడు బామా సప్తశీల ప్రతి వల్ల మరి ఒకవేళ నా మనసు లోపల ఉన్నమాట పొట్ట లోపల ఉన్న భేదము నీతో నాదా ధర్మశీల మహారాజా 12 నాగ బల్ల నిండా ఎండి బంగారం సులు పెట్టినావు బండ్లు కొట్ట నీకు 12 మంది బోయులు మంగళార్తుల పట్ట 7 మగ్గాల్ని సులు పెడితే కోటి నాగలు అమ్ముతున్నా కోటిలో కొల్లారు వల్ల కట్టి ఢిల్లీ దాకా నోమి ఢిల్లీకి తమ్మ మెత్తి నేను సత్యాన సంతాన ఫలం తెచ్చుకుంటా నేనే సత్యాన సంతాన ఫలం తెచ్చుకుంటాను బామా సత్యశీలదేవి ఈనాటి గాని ఆనాటి గాని ఆడివిల్ల మాట్లాడితేనేమో గొడవెట్టినట్ట మగవాడు మాట్లాడితే వత్తర కొత్త అడిగట్టిన సమాంతం నా భార్య చెప్పిన మాటలా నిజముందన్నాడు సక్కడి గల్ల ధర్మశీల నాగబాన్ల నిండా పదార్థం పెట్టిండు 12 12 24 ఎట్లను కట్టిండు పళ్ళు కొడితే అందుకు 12 మంది సోపదారులను పెట్టిండు మరి అమ్మవారి అమ్మడి ఆడివిల్లకు ఆడివిల్ల సోపతి మొగలి పువ్వు ఒక్కటైన మోగం పువ్వు ఒక్కటైన మగవాని రాశం మగవాని కరకం అల్లి పువ్వు ఒక్కటైన వర్తం పువ్వు ఒక్కటైన ఆడివిల్ల రాశం ఆడివిల్ల కరకం ఆడివిల్లకు సోపతి ఉండాలన్నాడు సక్కడి గల్ల ధర్మశీల 7 మంది దాసిలను దేవుడా 7 మంది దాసులను ఎంబడి పెట్టిన వాడైనమ్మా మామా సత్యశీలదేవి కోడి నోములు నోముతున్నవా కొడుకుల బంగారం చేస్తున్నవా బామా నువ్వు అతిక నోములు నోముతున్నావా బామా కోటి కొల్లారి బండ్లు కట్టి అతిక నోములు నోమి ఆడిబిడ్డల సంత ఢిల్లీ దాకా నోమి డియ్యతమ్మ మెత్తి పై కళ్ళు గడి కొడుకు లేని బ్రహ్మల కొడుకుల గాలి చేసి మరి బంగారు పాకోలు తొడుకో లింగాలు శాకాయి చెల్లగా పెరే ధర్మశీల మహారాజు
సత్యశీలదేవి వంగి ప్రాధం పట్టుకున్నది అమ్మవారు సత్యశీల రాజుల కచ్చరికి వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయింది అటువంటి ఒక అమ్మవారు సత్యశీలదేవి ఎక్కి నిముల దొరకమాడింది పౌడం గుండెక్కి బయ దొరకమాడింది వాళ్ళు వారిదాకా ఓరంత శీలలు కట్టింది అమ్మవారు సత్యశీల సొమ్మల మీద అద్దెవల సరం పెట్టుకున్నది అద్దెవల చూసుకొని సుందర సంట పేరు పెట్టుకొని నాగబండ మీద పర్వతం తీసుకున్నది 24 గంటలని అటువంటి ఒక బండ కట్టుకుంది అమ్మవారు సత్యశీల అటువంటి ఒక ఎడమన 7 దాసి కాంతలను తీసుకొని అమ్మవారు సత్యశీల దేవి ఎట్లా పోతున్నది అడిగిన వారికి అంతే దానం పెడుతుంది అడిగిన వారికి అంతే దానం పెడుతున్నది ఇల్లు ఇల్లు సందన ఈరన్న పూజలు కట్టింది సంధి సంధి సందన తల్లి సోమన్న పూజలు కట్టింది పచ్చని వృక్షాలు చూస్తున్నది 12 నవ్వుతున్నది నల్లనొక్క గుళ్ళల్లో తెల్లని పూజ కట్టబట్టే దేవుడా లేచిపోయే పక్షులకేమో పళ్ళు పొలాలు పెట్టింది వంపుననేమో బావులు కొట్టింది మిట్టననేమో బావులు కొట్టి వంపున చెర్లు పోసింది పొడుగులేని బ్రాహ్మణులకు ఉడగ లగ్గాలు వేసింది దానము దానం అంటే దానము దండి ధర్మము గొప్పది అచ్చగానికి బిచ్చగానికి అడిగిన వారికి అంతే దానం పెట్టింది అడిగిన వారికి అంతే దానం పెట్టింది కులదేవుడు మెచ్చలేడు తల్లికి వరము అడిగట్టలేడు దేవుడు అడ్డబట్ట కట్టిన అడవిల్ల సత్యశీల కాశీదాకా నోములలో మింది కాశీలో గంట కొట్టింది ఢిల్లీలాగా నోములలో మింది ఢిల్లీలో ఈతమం ఎత్తింది పెడలాగా నోములలో మింది రాయమ్మ ప్రేకాలు గడియరా అమ్మవారే ప్రేకాలు గడిగింది మరి ఒకవేళ ఓనంది మానంది భద్రాచలము తిరుపతి మరి ఒకవేళ పుణ్యక్షేత్రాలు పూజలు చేసింది దేవుడు మెచ్చి తల్లికి వరమోడి కట్టలేడు బలదేవుడు మెచ్చి తల్లికి ఫలమోడి కట్టలేడు ఆ తిరుపతి తీరంగం ఓనంది మానంది భద్రాచలము అటువంటి తిరుపతి యాత్రలు నిడిసబెట్టింది తల్లి వెనక కళ్ళ వాళ్ళ
అమ్మ శివుడా అందరు పూల పూజ చేస్తేనే వాళ్ళ పూజ కడితేనా శివుడా సామ శివుడా అందరు సాంబరేని కూరలు ఎత్తనని ముద్ద విడికల పొగలు ఎత్తినా శివుడా సామ శివుడా కాశదాక నోములోకి కాశలో గంట కొడుతురా శివుడా సామ శివుడా దేవుడు మెచ్చిన గురమోడి గంటక బాయనే అమ్మా మన దేవుడు మెచ్చిన బలమోడి గంటక బాయనే అమ్మా అమ్మలారా పుణ్యమే ఉన్నది బిడ్డ బిడ్డలారా నేను దక్షిణంలో ధర్మమే ఉన్నది బిడ్డ బిడ్డలారా చెట్టు కాట పెట్టి చెదిరి పంజం కట్టిన నేను కాశీదాకా నోములో మీ ఖచ్చితంగా నేను సంతానం తెచ్చుకుంటానంట నా ఇవునితో నేను షరతువాదం పెడితే తెల్లని గుల్లల్లా దేవుడు అంట భక్తి నల్లని గుల్లల్లా నరుడు అంటాను భక్తి పరదేవుడు మెచ్చలేడు పరమోడి కట్టలేడు పరదేవుడు మెచ్చలేడు పరమోడి కట్టలేడు ఉన్నదాని కన్న నేను ఉండిందే మేలు బతికిందాని కన్న నేను సచ్చిందే మేలు రమ్మ నా దాసీలారో చెట్టు కాటు పెడితే చెదురు పంచం కడితే అరణ్యం లోపల పంచనోడ ప్రాణం వేసుకుంటా బిడ్డ రెండు బిడ్డ అయ్యో అమ్మ దొరసాని ఓయమ్మ సత్తశీలదేవి అటువంటి ఒక అడవి అండము కారాగృహం లోపల చూడది కారణ పడివి పిట్టనన్న చూడది భీమసారి గట్లల్లా ఆడది అద్దాల పడి లోపల నీ పంచనోట ప్రాణం ఏమో నువ్వు తీసుకుంటాను అంటున్నావు 12 నాగమల్ల మీద పదార్థం తీసుకొచ్చి ఇట్లా పలిసి పులుసు లెక్క ఒడగొట్టినట్టివి ఏమరా వరదేవుడు మెచ్చి వరమూడి గట్టలేదు బలదేవుడు మెచ్చి బలమూడి గట్టలేదు నా ముఖము అటువంటి ఒక రాజుకి ఎట్లా చూపాలి అటువంటి ఒక నా పంచనోట ప్రాణం తీసుకుంటా అంటున్నావు దొరసాని అమ్మ దొరసాని చేసినంత పుణ్యం
అంటే ధర్మము కాదు మోక్షము కాదు గాని ఇది రాసిన రాత ఎట్లుందో తెలియదు. వంతులున్న కర్మ వైకుంఠం పోయిన తప్పది. అటువంటి ఒక బంతులున్న భోజనం తప్పబోదు. చాట్ల పడ్డ నాడి రాత తప్పలేదు. ఏమరా పాపము గోషిలో పెట్టుకున్నటువంటి ఒక కాశీకి పోయిన గాని ఒకనాడునేమో గోషులున్న పాపము ఒకనాడునేమో అటువంటి ఒక తెల్లారబోదు. ఉండి ప్రాణముతోటి ఉండి సాధించాలి, ఏ కష్టమని ఎదుర్కోవాలి. అవునవును, ఏదైనా సాధించాలంటావు. చచ్చిపోతే ఏమొస్తుంది? ఏం రాదు. ఒకదాని వీళ్ళే పోతావు, ఇంకేముంటది. ఇప్పుడే పోతావు. నీతో పాటు మా ప్రాణం తీస్తాడు దొరసానే అని. రేపు జరిగేది ఏం తెలియదు. ఇంకేం తెలుస్తుంది అమ్మ. కొన్ని విషయాలు మన చేతులారా చేసుకునేటి కొన్ని ఉంటాయి, మనంతలో మనం చేసుకునేటి కొన్ని ఉంటాయి. ఇచ్చినోడు తీసుకోపోగా ఇడిపించ ఎవరి వశం కాదు. సాక్షాత్ భగవంతుడు తీసుకోమని మనం ఎవరము. అయితే ఇచ్చినోడు తీసుకోపోగా గడిపించే ఎవరు వశం కాదు. కానీ మన చేతులారా చేసుకునేటి పనులు మాత్రం చేసుకోవద్దు. అంతేనా? అమ్మ అబో దాసి బిడ్డలారా, మీరు చెప్పిన మాట మంచిగానే ఉంది. మరి కొంత దూరం ఉన్నారు అల్లనే రెడీ. శివాలయ గుడి, శివాలయం గుడి. మరి గుళ్ళు గోపురాల చుట్టుముట్టు కచ్చెలు కోరింతలు కలివెరిగిపోయినాయి. మరి ఒకవేళ కొంగల పియ్యి కొంగల మట్టి ఉన్నది, కాకుల పియ్యి కాళ్ళ మట్టి ఉన్నది. మరి ఒకవేళ అనేకమైనట్టుగా 12 ఏళ్ల నాడు గుడి పాడుపడ్డది. ఓ దాస్ బిడ్డలారా, ఏమన్నా కానీ ఈ యొక్క దేవుని పూజ కడదాం. అయితే ఇన్ని రోజులకు అటువంటి ఒక పూజ చేసింది, సేవ చేసింది ఒక ఎత్తు. అటువంటి ఒక అడవ్యానం లోపల పాడుపడ్డ శివాయలం దొరుకుతానేమి ఇక్కడ సంతానం దొరకాలి, లేకపోతే నీ పచ్చనోట ప్రాణం ఇక్కడ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చుట్టుముట్టు కచ్చల కోరింతలు ఉన్నాయమ్మా. ఓ దాసి బిడ్డలారా, ఓడిపోయిలారా, ఈ కచ్చల కోరింతలు మరి ఒకవేళ శుద్ధులు పట్టి ఈ యొక్క కచ్చల కోరింతలు కొట్టి మరి ఒకవేళ ముంగడ సామి అయ్యిండ్రు. సరే పర్వాలేదన్నారు. అటువంటి యొక్క అష్టామంతులు దీనివా తులుగులు ఎడమ ఏడు దాసి కాంతలు మేము వినకపోవడం ఎంత అన్నారయ్యా. అస్తార గుట్టలు పట్టుకొని అటువంటి ఒక కచ్చలు కొట్టాలి.